वजीर साहब नमस्ते। वजीर साहब नमस्ते। దాదాపు కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న రాజకీయాల్లో హత్యలు మళ్ళీ మొదలయ్యాయి. ఎలా చూడాలంటారు? అందులో ముఖ్యంగా చూస్తే కనుక తెలుగుదేశం పార్టీ కార్యకర్తల హత్యలు వరుస 2 రోజుల్లో 2 హత్యలు. ఏం జరుగుతుందంటారు అసలు? దీనికి ప్రధాన కారణం ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మెతక వైఖరి అవలంబిస్తుంది అనేటువంటిది ప్రజల్లో ఉన్నటువంటి భావంతోనే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ వైఎస్ఆర్ దుష్ట శక్తులు ఉన్నాయో వాళ్ళందరూ కూడా విజృంభించేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెబుతూ ఉంటారు, నేను మళ్ళీ 2004 లాగా 2005 లాగా ఉంటానని. దాన్ని ఇప్పుడు మళ్ళీ ఆయన తీయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆనాడు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాయలసీమలో ఉన్నటువంటి ఎవరైతే ఈ దోపిడీదారులు కానీ, దొంగలు కానీ, రౌడీ షీటర్లు కానీ, ఈ వ్యవస్థలు నడిపే వాళ్ళందరూ కూడా ఆ రోజు అరెస్ట్ చేయించి లాన్ వేశారు. అదేవిధంగా ఈరోజు మీరు చేయట్లేదు అనేటువంటి భావంతోనే వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇవాళ ఏదైనా ఒక కేసు జరిగిందంటే వాళ్ళు రాజశేఖర రెడ్డి కుటుంబంలో జరిగినటువంటి కేసుని మాఫ్ చేయడం కోసం ఎవరైతే సాక్షులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా చంపటం అయిపోతుంది. చంపటం వల్ల ఏమవుతుంది, వాళ్ళకి ఒక గొప్ప అవకాశం ఏంటంటే ఎవరు సాక్ష్యం చెప్పేవాళ్ళు లేరు కాబట్టి ఎవరినైనా చంపొచ్చు, ఎవరినైనా ఏమైనా చేయొచ్చు అనేటువంటి భావంతో ఉన్నటువంటి ఇలాంటి వ్యక్తుల్ని మీరు ఎలా వదిలిపెడతారనేటువంటిది ఇవాళ ప్రజల్లో చర్చ జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పుడైనా సరే ప్రభుత్వాలు, హోమ్ మినిస్టర్ గారు కూడా చెప్తా ఉన్నా, అమ్మ మీరు స్టేట్మెంట్లు కాదు ఆచరణలో పెట్టాల్సిన ఆవశ్యకత కూడా మరి హోమ్ మినిస్టర్ గారికి ఉందని చెప్పి తెలియజేస్తున్నా. ఎందుకంటే మీరు కొంచెం మెతక వైఖరి అనేటువంటిది కనపడతా ఉంది. ఇక్కడ అవన్నీ కుదరవు. ఒక్కసారి ఝాన్సీ లక్ష్మీబాయి లాగా ఉజ్జరించాలా. మీరు ఉజ్జరింపిస్తే తప్ప ఇవన్నీ అరాచకాలు తగ్గవు. ఇవాళ చూశారు, ఒక కుటుంబంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కుటుంబం మొత్తం అందరూ కూడా వాళ్ళందరూ కూడా భయపడ్డారు. అయినా కూడా భయపడకుండా ఇంకా ముందుకు వచ్చారు. అలాంటి కార్యకర్తలు మీరు పోగొట్టద్దు తల్లి, మీకు ఒక చెప్తా ఉన్నా. ఎందుకంటే ప్రాణాలు ఇచ్చేటువంటి మాలాంటి తెలుగుదేశం కార్యకర్తలకి మీరు అండగా ఉంటారనే మేము ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నాం. కాబట్టి మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, హోమ్ మినిస్టర్ గారు కేవలం చంద్రబాబు గారి మీదే పెట్టబాకండి. మీరు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉండి అలాంటి వ్యక్తుల్ని ముందు ఇమీడియట్లీగా రాయలసీమలో ఉన్నటువంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేయించాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అంటే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో నా మీద ఇంతవరకు హత్య రాజకీయాల ముద్ర లేదు అని ప్రకటించిన మరుసటి రోజే 2 తెలుగుదేశం పార్టీ కార్యకర్తల హత్య. మరుసటి రోజు ఒక హత్య, తర్వాత రోజు ఇంకొక హత్య. అలాగే చూస్తే పెడంలో ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త మీద హత్య యత్నం. అంటే చంద్రబాబు నాయుడు గారు నేను హింసకు వ్యతిరేకం అని చెప్పిన మరుక్షణమే ఇవన్నీ మొదలైనవి అంటే కనుక ఎలా చూడాలంటారు అసలు? ఇందాక చెప్పాను, చంద్రబాబు మెతక వైఖరి వల్లే వీళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే కృష్ణా జిల్లాలో ఎప్పుడు కూడా ఇలాంటి రాజకీయాలు లేవు. మాది కృష్ణా జిల్లాయే, నేను పుట్టి పెరిగిందంతా అక్కడే కాబట్టి నాకు తెలుసు. ఎప్పుడు కూడా ఇలాంటి రాజకీయాలు, హత్యా రాజకీయాలు అనేవి లేవు. మనిషి విమర్శించుకుంటాం అవన్నీ మామూలే. కానీ హత్యా రాజకీయాలు అనేది కృష్ణా జిల్లా కూడా వ్యాపించింది. అంటే ఇవాళ మన తెలుగుదేశం ప్రభుత్వం మెతక వైఖరి అనేటువంటిది ప్రజల్లో ఉన్న అందరి యొక్క భావన. కాబట్టి ఇప్పుడైనా సరే ప్రభుత్వం కళ్ళు తెరవాలా. ఇలాంటి వ్యక్తుల్ని అణిచివేయపోతే రాబోయే కాలంలో చాలా ప్రమాదం ఉంది. ఇవాళ చెప్తా ఉన్నారు, మీరు ఒకటే అడుగుతున్నారు, ఎంతసేపు మీరేమంటున్నారు, ఇక్కడ అభివృద్ధి చెందడం కోసం ఇతర దేశాల నుంచి వాళ్ళు రండి వీళ్ళు రండి అంటే ఇక్కడ లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేకపోతే ఇతర దేశాల నుంచి వచ్చే వాళ్ళు కూడా ఎలా వస్తారు? మెయిన్ ఇంపార్టెంట్. కాబట్టి లా అండ్ ఆర్డర్ అనేది ఎక్కడైతే ఉంటుందో అక్కడే ఎక్కువ మంది వచ్చి ఇండస్ట్రీస్ కానీ ఏమైనా కానీ పెట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకసారి అది గ్రహించాలని చెప్పేసి మీ ద్వారా ఆంధ్ర వాయిస్ ద్వారా వారికి తెలియజేసుకుంటా ఉన్నా. ఇక్కడ ఇంకో విషయం కూడా చూస్తే కనుక నిన్న ఏదైతే బిల్ గేట్స్ గారితో ఢిల్లీలో జరిగిన ఒప్పందం రాష్ట్రానికి ఏం ఉపయోగం ఉంటుంది అలాంటి వాళ్ళు వస్తే అంటూ ఒకవైపున వైసీపీ నాయకులు చేస్తున్న ప్రచారం, దాన్ని ఎలా చూడాలంటారు? ఇది ఇక్కడే అర్థమవుతుంది మీకు. వైసీపీ వాళ్ళు కుట్ర ఏంటంటే ఇక్కడ అరాచకం సృష్టించినట్టయితే ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి పెట్టుబడిదారులు ఎవ్వరు కూడా రారు అనేటువంటి భావం. ఎందుకంటే వాళ్ళు అభివృద్ధి చెందరు, ఇతర వాళ్ళు అభివృద్ధి చెందితే వాళ్ళు సహించలేరు. ఇలాంటి నీచ మనస్తత్వం కలిగిన వాళ్ళు వీళ్ళంతా రాక్షస జాతి. ఎందుకంటే ఈ సృష్టి పుట్టిన కాడి నుంచి కూడా దేవతలు ఉన్నారు, రాక్షసులు ఉన్నారు. రాక్షసులు చేసే పని ఏంటి మనం చూస్తా ఉన్నాం, అభివృద్ధిని ఆటంకపరుస్తారు. అలాంటి నీచమైన మనస్తత్వం గల వాళ్ళు. కాబట్టి ప్రజలందరూ కూడా గ్రహించాలి. కేవలం ఓటేసామలే మన పని అయిపోయింది అంటే కుదరదు. ప్రజలు కూడా చైతన్యవంతులు అయ్యి వీళ్ళకి సరైన బుద్ధి చెప్పాల్సిన ఆవశ్యకత వచ్చిందని చెప్పేసి ఆంధ్ర వాయిస్ ద్వారా మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇక్కడ ఇంకో విషయం కూడా చూసుకుంటే కనుక మరోవైపున చంద్రబాబు నాయుడు గారు పదే అసెంబ్లీ సాక్షిగా చెప్తున్నారు, అభివృద్ధికి సహకరించండి, చర్చలో పాల్గొనండి అని చెప్పినా సరే జగన్మోహన్ రెడ్డి చర్చకి అసెంబ్లీకి ఎందుకని రావట్లేదు అనుకోవచ్చు అంటారు? అతను కేవలము తెరనకాలుండి
హత్యా రాజకీయాలు చేసే వ్యక్తికి అసెంబ్లీ రావాల్సిన అసెంబ్లీకి వచ్చి ఏం మాట్లాడాలండి? మీరు అడిగారు నా క్వశ్చన్. అసలు వచ్చి ఏం మాట్లాడతాడు ఆయన? హత్యా రాజకీయాల గురించి చెప్తాడా? నేను అక్కడ మర్డర్ చేశాను, ఇక్కడ మర్డర్ చేశాను అని. ఇవాళ దస్తగిరి భార్య ఉంది, ఆ అమ్మాయిని ఎందుకంటే ఇవాళ చంపాల్సిన ఆవశ్యకత ఎందుకు వచ్చింది? కేవలం ఇదంతా కూడా అతను అసెంబ్లీ రాకుండా అసెంబ్లీలో ఎవరైనా క్వశ్చన్ వేస్తారో అడుగుతారేమని అతను అసెంబ్లీకి రావట్లా. సో ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక మీరు చెప్పినట్టు వైఎస్ వివేక గారి హత్య కేసులో నిందితుల వరుస మరణం. మరి అలాగే చూస్తే కనుక A2 సునీల్ యాదవ్ అయితే కనుక నాకు కూడా ప్రాణహాని ఉంది అంటూ నిన్న ఒక ఎస్పీ, కడప జిల్లా ఎస్పీకి కంప్లైంట్ ఇవ్వటం ఎలా చూడాలంటారు? ఇదంతా ఇందా చెప్పినట్టుగానే ఇప్పుడు లా అండ్ ఆర్డర్ అనేది ఈ హోమ్ మినిస్టర్ గారు వల్ల కాటలేదనేది ప్రజల అభిప్రాయం, ఇది నా ఒక్క అభిప్రాయం కాదు. కాబట్టి ఇప్పుడైనా సరే అమ్మా మీరు సరిగ్గా చర్య తీసుకోకపోతే పని జరగదు. మీరు ఊరికి స్టేట్మెంట్లు ఇస్తే కుదరదు. మీరు స్పాట్కి వెళ్ళి అవసరమైతే నుంచోనైనా సరే అక్కడ లా అండ్ ఆర్డర్ చేయాల్సిన ఆవశ్యకత మీ పైన ఉంది. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ అలాగే పెట్టుబడిదారులందరూ కూడా ఇక్కడ లా అండ్ ఆర్డర్ సరిగ్గా ఉంటేనే అందరూ కూడా వచ్చి పెట్టుబడి పెడతారు, ముందుకెళ్తారు. కాబట్టి లా అండ్ ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి మరొకసారి ఆంధ్ర వాయిస్ వారి ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక్కడ చూస్తే కనుక వరుసన పరిటాల రవి గారి హత్య కేసులో నిందితుల్లాగే వరుసన చనిపోతున్నారు వైఎస్ వివేక గారి హత్య కేసులో. మరి అలాగే చూస్తే కనుక ఈ కేసు కూడా నిలబడే అవకాశం ఉందంటారా, అసలు లేదంటారా? రాయలసీమలో మొట్టమొదటి కూడా హత్యా రాజకీయాలే మెయిన్. ఎందుకంటే పరిటాల రవి గారిని చంపినట్టు వాళ్ళు మరి ఆయన్ని కేసు ఏమి కాకుండానే అది జీరో అయిపోయింది. అట్లాగే ఇవాళ వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసు కూడా అలా చేయాలనే భావంతోనే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎలాంటి జిమ్మిక్కులు చేయడంలోనే ఆయన వాళ్ళ అసెంబ్లీకి కూడా రాకుండా అక్కడ మాస్టర్ ప్లాన్ వేస్తూ బెంగళూరులో దాక్కొని అక్కడి నుంచి ఎవరైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళు ఏమంటారు మన ఈ హత్య చేసేటువంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళు సుపారీ ఇచ్చి ఇవన్నీ కూడా చేపిస్తున్నాడు. కాబట్టి ఒక్కసారి ఇక రాష్ట్ర ప్రభుత్వమే కాదు కేంద్ర ప్రభుత్వం కూడా గ్రహించాల్సిన ఆవశ్యకత ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా మరి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ద్వారా ఇతను చేసేటువంటి అరాచకాలని ఆపాలి. ఎందుకంటే ఎలాంటి దేశద్రోహులు కనుక విజృంభిస్తే ఒకటితో కాదు పోయేది, ఆ దేశద్రోహులు ఇంకెక్కువ మంది వస్తారు రాబోయే కాలంలో. కాబట్టి ఇలాంటి దేశద్రోహుల్ని తరిమి కొట్టే పరిస్థితి, వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లి లోపల వేయాల్సిన ఆవశ్యకత కేంద్ర ప్రభుత్వంపై కూడా ఉంది. కేవలం మేము ఇప్పుడు దాకా మేము వాళ్ళే రాష్ట్ర ప్రభుత్వం అంటున్నాం కాదు, కేంద్ర ప్రభుత్వం పైన కూడా ఉంది. ఇతను అసలు కేంద్ర ప్రభుత్వాన్ని చూసుకునే ఈ రకంగా ప్రజలపైన హత్యా రాజకీయాలు చేస్తున్నాడని చెప్పేసి ప్రజలందరి యొక్క అభిప్రాయం మీ ముందు మీ ఆంధ్ర వాయిస్ ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఇక్కడ చూస్తే కనుక మరి ఈ విషయంతో అయినా సరే, రంగన్న మృతితోటైనా సరే సిబిఐ కేసు విచారణ వేగవంతం అవుతుంది అనుకోవచ్చు అంటారా? తప్పకుండా జరుగుద్దండి. ఎందుకంటే సిబిఐ తీసుకున్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోదు. వాళ్ళకేమి ఇదివరకు లాగా సిబిఐ వస్తే వెళ్ళి వాళ్ళనే భయపెట్టే పరిస్థితి వాళ్ళ లేదు. కాబట్టి అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వారికి సహకరించకుండా వారిని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి ఉండటం వల్ల ఆ రోజు సిబిఐ వారుగా మరి ఆ కేసుని నీరుగార్చేసింది పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఎవరైతే సిబిఐ ఆఫీసర్ ఉన్నారో వాళ్ళ మీదే కేసులు పెట్టే పరిస్థితి ఆ రోజు ఉన్న ప్రభుత్వం జరిగింది. కాబట్టి ఇప్పుడు అలా జరగదు, ప్రజలందరికీ నమ్మకం ఉంది. కాబట్టి వారికి శిక్ష తప్పకుండా పడుతుంది. ఎవరైనా సరే తప్పు చేసిన వాడు ఎప్పుడైనా శిక్ష అనుభవించాల్సిందని చెప్పేసి మరి భగవంతుడు చెప్తున్నాడు, ప్రజలు కూడా చెప్తున్నారని చెప్పేసి ఆంధ్ర వాయిస్ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ.